ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ఒక మనిషి మాట ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న అంటే మనం పాజిటివ్ మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా దాని తీవ్రత ఇంకొక మనిషి మీద కానివ్వండి, ఇంకొకళ్ళ కెరీర్ మీద కానివ్వండి, ఏ మేరకు ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది? అసలు మనిషి మీద ప్రభావం అంటే ఉన్నది మాటలే కదా నాగరాజు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలే ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాయి. వర్డ్స్ అనేవి ఎంత శక్తి ఉందంటే వర్డ్స్ మే హర్ట్ ఆర్ వర్డ్స్ మే హీల్ ఆల్సో. గాయాలని చేయాలన్నా, గాయాన్ని మాన్పాలన్నా మాటలే. ఎన్ని ఉద్యమాలు మాటలతోనే ఉద్యమాలుగా తయారయ్యాయి. ఎన్ని రకాలైన ఆలోచనలు మాటల రూపంలో మారి ఆ మాటల్ని ప్రజల్ని ప్రభావితం చేశాయి. ఎన్ని మాటలు మనిషి కృంగిపోతూ ఉండగా కుంగిపోవడం నుంచి పొంగిపోయేంత స్థాయికి ఎదిగేలా చేశాయి. సో భగవద్గీతలో కూడా అర్జునుడు యుద్ధానికి వచ్చి నచరాజ్యం సుఖానిచ అని, అసలు నాకు ఈ రాజ్యం వద్దు, సుఖాలు వద్దు, స్వర్గం వద్దు, నాకు ఎందుకు ఊరికి వదిలేస్తా అని వెళ్ళిపోయి డిప్రెస్ అయ్యి మనిషి కుంగిపోయి ఉంటే ఒక 2 మాటలే చెప్పాడు. 2 మాటలకే లేచి కూర్చున్నాడు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్షసి మహీం అన్నాడు. అంటే ఏంటి? చచ్చిపోయావా నీకు వీర స్వర్గం లభిస్తుంది, బ్రతికావా నీకు రాజ్యం లభిస్తుంది, అంటే గెలుపొందిన వీరుడిలా గుర్తింపు పొందుతావు. ఏది ఉన్నా సరే జరగాల్సిందే, ఏదైనా నీకు లాభమే. ఈ మాటలు చెప్పడంతోనే, ఈ ఒక్క మాటలే కదా మనిషి చేతగాని వాడు కూడా చేత అవుతుంది అని ముందుకు వస్తాడు. కానీ ఇవే మాటలే మనం పాజిటివ్గా మాట్లాడితే మనిషిని గాయాలే కాదు, మానసికమైన గాయాలని కూడా మార్చే శక్తి మాటల్లో ఉంది. మాటల యొక్క ప్రభావం, భాష యొక్క ప్రభావం, అందులో ఉన్న ఎమోషన్స్ యొక్క ప్రభావం ప్రతిరోజు మనం అనుభవంలోకి తీసుకొస్తూ ఉంటాం, మనకు తెలియదు. కానీ అది ఏదైనా కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఒక్కొక్కసారి ధైర్యవంతుడిని కుంగదీసేవి అవే. రాత్రంతా నిద్ర లేకుండా బాధపడే విమర్శనాస్త్రాలు కూడా మాటలతో వచ్చేవే. మాటలు మాట్లాడడం మనిషికున్న ఆవేశము, కోపము, ఎదుటి వాళ్ళ మీద ద్వేషము, ఇట్లాంటి కోపము, వీటన్నిటినీ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేది కూడా మాటలేగా. అవునండి. అంటే కొట్టిన దెబ్బ కంటే కూడా మాట్లాడిన మాటే ఎక్కువ గాయం కలిగిస్తూ ఉంటుంది. అదే అంటారు, స్టోన్స్ అండ్ స్టిక్స్ మే బ్రేక్ మై బోన్స్. కానీ మాటలు అంతకంటే మనసును బాగా ఎక్కువ గాయపరుస్తాయంట. గాయపరిచే మాటలు ప్రతిరోజు మనకు తెలియకుండానే కొంతమందిని గాయపరిచే మాటలు మాట్లాడుతుంటాం, కొంతమందిని ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడుతుంటాం. మనం కూడా కొంతమంది మాటలకు గురి అవుతూ ఉంటాం, మంచి మాటలకి, చెడ్డ మాటలకి. సో మాటకి ఎంత ప్రభావం ఉందంటే చాలామంది సైకాలజిస్టులు, న్యూరో సైంటిస్టులు కూడా దీని మీద స్టడీ చేశారు. వాళ్ళ స్టడీలో తెలిసింది ఏంటంటే, మీరు విన్న తర్వాత ఈ మాటల ప్రభావం బ్రెయిన్ లెవెల్లో ఉంటుంది, బ్రెయిన్ కెమిస్ట్రీని కూడా చేంజ్ చేస్తుంది. కొంతమంది ఒక్క మాట సాయం చాలదా అని, అందులో సాయం ఏముంది? డబ్బులు ఇవ్వట్లేదు, నీకు ఏ వస్తువులు ఇవ్వట్లేదు, కానీ నేనున్నా నీకెందుకు అన్న మాట చాలు మనిషిలో ఎక్కడ లేని ధైర్యాన్ని తీసుకొస్తుంది. సో ఇది మాట సాయం అంటాం. సో న్యూరో సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే పాజిటివ్ మాట విన్నారో న్యూరో కెమిస్ట్రీ కూడా మారి మనిషిలో ధైర్యాన్ని, అంతకుముందు లేని ధైర్యాన్ని తీసుకొస్తుంది అని. మసారు ఎమటో అని ఒక జపనీస్ సైంటిస్టు, ఆయన ఈ మాటల ప్రభావం ఎట్లుంటుందో ప్రయోగం చేయాలని ట్రై చేశాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? నీటి చుక్కను తీసుకుని దాంతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత ఆ చుక్కల్ని, నీటి బొట్టుని ఫ్రీజ్ చేశాడు. ఫ్రిడ్జ్లో చాలా తక్కువ టెంపరేచర్లో ఫ్రీజ్ చేస్తే, ఐ లవ్ యూ, మై థ్యాంక్స్ టు యూ, యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్న మాటలు మాట్లాడి అవి విన్న ఆ నీటి బొట్టును ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ క్రిస్టల్స్ చాలా అద్భుతమైన వజ్రాన్ని పొదిగితే ఎలా ఉంటుందో ఒక నగ, అట్లాంటి షేపును అది ఏర్పరచుకుంది. అంటే ప్రాణం లేని నీళ్లు కూడా స్పందించి మాటలకి అంత అందమైన రూపం ఇచ్చింది. అట్లాగే ప్రయోగం చేశాడు. ఇంకో నీటి బొట్టు తీసుకొని అదే క్వాలిటీ, అట్లాంటి ప్యూరిటీనే ఉన్న నీటి బొట్టుని తీసుకొని దాంతో నెగిటివ్గా మాట్లాడాడు. ఐ హేట్ యూ, ఐ డోంట్ లైక్ యూ, ఇట్లాంటివన్నీ నెగిటివ్ మాటలు మాట్లాడి దాన్ని ఫ్రీజ్ చేస్తే అది అసిమెట్రికల్గా ఏదో ఒక ముద్దలాగా, దానికి ఏ ఆకారం లేని ముద్దలాగా అది ఫ్రీజ్ అయిపోయింది. అప్పుడు ఆయన తన థీసిసే రాశాడు. ప్రపంచంలో ఇది చాలా పాపులర్. మసారు ఎమటో చేసిన ప్రయోగం, మాటలకి నీటి చుక్క కూడా ఎలా స్పందిస్తుంది అన్న. ఇది
ప్రతి మనిషి జీవితంలో కూడా ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు మనం ఏర్పరచుకోవడానికి కారణం కూడా వాళ్ళ మాటలే. ఈ మాటలు ఏంటి? భాష ప్లస్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. మీరు ఎలాంటివి ఎన్నుకుంటున్నారు అని. మీరు అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ దగ్గర చాయిస్ ఉంటుంది, ఎన్నో రకాలైన పదాలు మీ ముందుంటాయి. మీరు బాధ పెట్టే మాటలు ఎంచుకుంటున్నారా, లేదా మీరు అవతల వాళ్ళని సంతోషపెట్టే మాటలు ఎంచుకుంటున్నారా? ఈజ్ ఇట్ అ హర్ట్ ఆర్ హీల్? దీన్ని బాధ పెట్టచ్చు, అవతల వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయొచ్చు, అవతల వాళ్ళ గాయాలని కూడా మానిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, కొంతమంది కామన్ సెన్స్ ఉండదు, మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారో ఎక్కడ మాట్లాడుతున్నారో తెలియదు. అందుకే అంటాం సమయము సందర్భం ఉండక్కర్లా అని. ఇంకో సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. చిన్న మాట. నోరు అంటే ఏంటి? భాష. మీ మాటలు మంచిగా అయితే ఊరంతా మీకు మంచిదిగానే కనిపిస్తుంది అని. సో ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే, కొంతమందికి ఇప్పుడు మీరు ఎవరైనా ఒక హాస్పిటల్లో కొంతమంది ఉంటారు, హాస్పిటల్లో విజిట్ చేయడానికి వస్తారు, కొంతమంది మాట్లాడడం సరిగ్గా రాదు, పేషెంట్ మంచం మీద ఉంటాడు. అలాగే సుబ్రావుని చూడడానికి ఎవరో వచ్చారు, సుబ్రావు పాపం ఆరోగ్యం బాగలేదు, కొంచెం సెలైన్ ఎక్కించాలి అని డీహైడ్రేట్ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, సెలైన్ ఎక్కిస్తున్నారు. ఈ లోపల చూడడానికి వచ్చారు. మనకు వచ్చిన మిత్రులు బంధువులు అన్ని రకాల వాళ్ళు ఉంటారుగా. సో బంధువు వచ్చి, సుబ్రావు ఏంటి హాస్పిటల్లో జాయిన్ అయ్యావా? అరే ఏమైంది అంటే, ఇలా అయిందని. నీకు తెలుసా, లాస్ట్ వీకు నా ఫ్రెండ్ ఇంకోటి ఇట్లాగే చాలా బాగున్నాడు తెలుసా, బాగా నాతో మాట్లాడాడు, ఏం కాలేదు, ఇంకా డిశ్చార్జ్ చేస్తామన్నాను. 24 అవర్సే నైట్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ చచ్చిపోయాడు అన్నాడు. ఇప్పుడు సుబ్రావు ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధపడినవాడు ఆ మాట విన్న తర్వాత ఎలా ఉంటుంది? చాలామంది మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, అసలు అది మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు. ఇంతకుముందు డబ్బులు మొత్తం పోగొట్టుకున్నారు తెలుసా, ఈ బిజినెస్ పెడితే అసలు లాసు అని అన్నాడు అనుకోండి, ఇంక మొదల్లోనే నోటు ఇట్లా మాట్లాడాడే అని అవతల వాళ్ళు డిస్కరేజ్ అయిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది ఉంటారు చాలా అందంగా చక్కగా మాట్లాడతారు, అసలు చిన్న విషయాలనే. ఫర్ ఎగ్జాంపుల్, డ్రెస్ వేసుకుంటే పొద్దున్నే లేచి మీ కాంబినేషన్ బాగుందండి అంటే చాలదా ఆ రోజు ఉత్సాహం రావడానికి? మీరు చేసిన పని బాగుందని మెచ్చుకోవడానికి ఒక 2 మాటలకు వాళ్ళని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళని ఎంతగా గౌరవిస్తాం. అయితే నేను అన్నది ఎప్పుడు మీరేమో మంచి మాటలు మాట్లాడడం కోసమని అవతల వాళ్ళని ఏ తప్పు చేసినా సరే మనం మంచిగా మాట్లాడాలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి, తప్పును కూడా ఎంత అందంగా ఎత్తి చూపొచ్చో. అరే మనిషిని బాధ పెట్టకుండా తన తప్పు తాను తెలిసేటట్టు మాట్లాడడం అనేది ఒక కళ. అందుకే అంటాం, ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. ఇతరులను బాధ పెట్టకుండా తాను బాధపడాల్సిన అవసరం లేదు, ఇతరులను సంతోషపెట్టడం కోసం మనం బాధపడక్కర్లేదు. సో ఎప్పుడైతే ఈ మాటల ప్రభావం అర్థం చేసుకున్నామో, ఎన్ని రకాల రీసెర్చ్లు చేసినా తేలింది ఏంటంటే, భాషకి ఒక వైబ్రేషన్ ఉందని. ఎప్పుడైతే వైబ్రేషన్ ఉందో దానికి ఒక ఎనర్జీ ఉందని. ఈ ఎనర్జీ ఎక్కడ ఉందో అది వెళ్ళి ఈ ఎనర్జీ ప్రయాణించి ప్రభావం చూపిస్తుంది. మనం ఏమైనా కావాలనుకున్నవి జీవితంలో ఆకర్షించే మాటలైనా అవ్వచ్చు, మన జీవితంలోంచి వెళ్ళిపోయే వికర్షించే మాటలు కావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి నారాయణ. మాటల్లో 2 రకాలు. మనం ఇతరులతో మాట్లాడేది ఒకటైతే మనతో మనం మాట్లాడుకునేది ఒకటి. వాటినే మనం అఫర్మేషన్స్ అంటాం. పాజిటివ్ అఫర్మేషన్స్, నెగిటివ్ అఫర్మేషన్స్. ఏంటో నా జీవితం ఇలా ఉంది, నేను ఇలా అయిపోయాను. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, పొద్దున్న లేచినప్పటి నుంచి లేస్తూనే తనల్ని తన సెల్ఫ్ సింపతి, తనల్ని సెల్ఫ్ బ్లేమింగ్, తిట్టుకునేటప్పుడు ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్ ఉందో లాంగ్వేజ్ ఎప్పుడు బ్లేమింగ్ లాంగ్వేజ్ వస్తుంది. నేను పనికిరాను, ఏమీ చెయ్యలేను, డెవలప్ అవ్వలేను, లాభాలు రావు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే కొద్దీ మీలో శక్తి కుంగిపోతూ ఉంటుంది, చెయ్యాలన్న ఉత్సాహం కూడా పడిపోతూ ఉంటుంది. అలాగే నేను అన్నది పాజిటివ్ విషయాలు. అసలు పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే ఏంటి? నేను సాధించగలను, ఎందుకు సాధ్యం కాదు, ఎవరైనా సాధిస్తే మనం సాధించవచ్చుగా అని. నిన్న నేను బాగున్నప్పుడు మళ్ళీ రేపు బాగుంటాను, ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతం కాదు అని ఈ మాటలనే అనుకున్నప్పుడు మనలో మనకు ఉత్సాహం వస్తుంది. ఎప్పుడు ఎవరో ఒకరు మనం ప్రోత్సహించడానికి చుట్టూ ఉండాల్సిన అవసరం లేదు. మన గురించి మనమే, మనతో మాట్లాడే మాటలు కూడా మనల్ని హీల్ చేసే అవకాశం ఉంది. అందుకే విజువలైజేషన్లో మీరు ఏదైనా అఫర్మేషన్స్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పాజిటివే అంటే ఒక బ్లూ ప్రింట్ ఇస్తూ ఉంటారు. మౌనంలో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట విజువలైజేషన్లో బ్లూ ప్రింట్ అయ్యి అది
నిజ రూపం దాల్చేంత వరకు మీరు ఆ అఫర్మేషన్స్ ఇస్తూనే ఉంటారు. సో ఈ అఫర్మేషన్స్ అన్నవి కూడా వచ్చినవి మాటల నుంచే. సో ప్రపంచంలో మనం చూసే ప్రభావాలన్నీ ఎవరో ఒకరి మాటల నుంచి ఊడిపడినవి. అందుకే కొన్ని మాటలు ఇప్పటికీ మన హృదయంలో నిలబడిపోయే ఉంటాయి. స్వాతంత్రం నా జన్మ హక్కు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ దేశం నీకేమిచ్చిందని కాదు, నువ్వు ఈ దేశానికి ఏమిచ్చావు అని ఒకసారి ఆలోచించు. ఇట్లాంటి మాటలే మనిషిని మనం గుర్తుపెట్టుకునేలా చేస్తాయి, ప్రోత్సహించేలా చేస్తాయి, మోటివేట్ చేస్తాయి. అలాంటి మాటల్ని మనం గనక మన కోసం సృష్టించుకోగలిగితే, ఆ మాటల్ని మనం రిపీటెడ్గా చెప్పుకోగలిగితే దాన్ని అఫర్మేషన్స్ అంటాం, పాజిటివ్ అఫర్మేషన్స్ అంటాం. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది నారాజు, మీ మాటలు ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడండి. అది నొప్పించినప్పుడు మన అహం చల్లారచ్చు, కానీ ఎదుటివాడి మనసు గాయపడుతుంది. శరీరం గాయపడితే మందేస్తే ఆ తర్వాత అసలు ఒక్కోసారి మన గాయాన్ని మనమే మర్చిపోతాం, ఇక్కడ ఉందన్న విషయం కూడా మర్చిపోతాం. కానీ మనసు చేసిన గాయం మర్చిపోయినట్టు ఉన్నా అవతల వాళ్ళు మర్చిపోరు. కొంతమంది ఉద్దేశమే గాయం చేయాలని ఉంటుంది. అట్లాంటి ఉద్దేశం నుంచి, ఆ ఉద్దేశం ఉండి మీకు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ అనేది లేదో జీవితంలో, మీరు ఎప్పుడు గాయపరచడానికి ప్రయత్నిస్తుంటారు. గ్రాటిట్యూడ్ అన్నది ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో భాష మారిపోతుంది. మీరు నాకు మంచి చేశారు, ఈ జీవితం నాకు ఎన్నో ఇచ్చింది, నా తల్లిదండ్రుల నుంచి నేను స్ఫూర్తి పొందాను, నా చుట్టూ స్నేహితులు నా మంచి కోరేవాళ్ళే, ఇవన్నీ ఏంటి గ్రాటిట్యూడ్ చెప్తున్నవే, కానీ మాటల రూపంలో ఇవి చాలా పాజిటివ్ వర్డ్స్. ఇదే గ్రాటిట్యూడ్ లేకుండా ఉన్నవి మాట్లాడే మాటలు ఏమైనా బ్లేమింగ్ లాంగ్వేజ్, ఇదంతా నెగిటివ్ వర్డ్స్. సో మన లైఫ్ మొత్తం షేప్ అవ్వడానికి కారణం కేవలం భాష, మాటలే. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీ షేప్ ఎలా ఉండాలి. వజ్రం లాంటి, నేను చెప్పాను మసరు ఎమటో లాంటి వజ్రం లాంటి షేప్ చేసుకోవాలని అనుకుంటున్నారా, లేదా ఒక రా ముద్దలాగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీ మీద ఆధారపడి ఉంది. రియలీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ.